దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడని, ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితాలకి క్షేమము, భద్రత, ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించి వారిని దీవించేవాడన్న వాస్తవాన్ని దేవుడు సెలవిచ్చాడు. దానికి ఒక చక్కటి ఉదాహరణ మనం గమనించినప్పుడు బైబిల్లో యోసేపు మనకి కనపడతా ఉంటాడు. ఎందుకంటే యోసేపు యొక్క జీవితంలో మరి అనేకమైనటువంటి విషయాలు దేవుడు అతనితో ఉన్నాడని, అతన్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచాడన్న వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అతని యొక్క జీవితంలో అతడు 4 దశలుగా, అంటే 4 విధాలుగా అతడు ముందుకు సాగినట్లుగా 4 అంచెలుగా అతని జీవితాన్ని మనం చూడగలుగుతాం. దానికి మనం ఇక్కడ గమనించినప్పుడు ఒక విషయాన్ని మనం చూసినట్లయితే యోసేపు అనగా అర్థం ఏంటి? ఫలించడు కొమ్మ అనే అర్థం. యోసేపు యొక్క జీవితము ఎలాగ ఫలించిందయ్యా అంటే అదేదో సాధారణంగా అలాగా నేరుగా వెళ్ళిపోయినటువంటి ఫలవంతం కాదు. ఆ ఫలము రావటానికి ఎన్నో మలుపులు తిరిగినటువంటి జీవితం మనకి కనపడుతూ ఉంటుంది. అందుకొరకే ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతూ యోసేపు 4 కోట్లు వేసుకున్నాడు, అంటే 4 రకాల వస్త్రాలు వేసుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా వస్త్రాలు వేసుకుంటున్నాము. ఆ వస్త్రాలు అనేవి దేవుని యొక్క అనుకూలమైనటువంటి వస్త్రాలుగా మనం ఉండాలని దేవుడు కోరాడు. అయితే యోసేపు యొక్క జీవితంలో దేవుడు అతనికి 4 రకాల వస్త్రాలు దేవుడు ధరించినట్లుగా, లేదా 4 రకాల వస్త్రాల చేత అతను ధరింప చేయబడి అతని జీవితాన్ని కొనసాగించట్టు మనకి సెలవిస్తూ వచ్చాడు. మొట్టమొదటి మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనంలో, అలాగే 23వ వచనంలో మనం దాన్ని గమనిస్తూ ఉంటాము. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. 23వ వచనం చూడండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిని అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క అంగీ గురించి ఏమని రాయబడతా ఉందంటే విచిత్రపు అంగీ అని రాస్తున్నాడు. ఈ విచిత్రపు అంగీని ఎవరిచ్చారు? వాళ్ళ తండ్రి అయినటువంటి యాకోబు ఇచ్చాడు. ఎందుకంటే యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. కారణం ఏంటంటే యాకోబు చేసుకున్నటువంటి భార్యల్లో రాహేలుని యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు ఊడిగం చేస్తే లేయాని ఇచ్చాడు వాళ్ళ మామ. ఆ తర్వాత మరి 7 సంవత్సరాలు ఊడిగం చేసి రాహేలు కొరకు రాహేల్ని వివాహం చేసుకున్నాడు. కాబట్టి లేయా వివాహం ముందు చేసుకున్నప్పటికీ రాహేలు ఎడల తన ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుగా మనకి బైబిల్లో జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అందువలన తనకు పుట్టినటువంటి ఏకకుమారుడుగా ఉన్నప్పుడు అప్పుడులో యోసేపు ఒక్కడే జన్మించున్నాడు, ఇంకా బెన్యామీన్ జన్మించలేదు. అప్పుడు యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించాడట. ఆ ప్రేమ అనేది తనకు ఎలా కనపరిచాడయా అంటే ఒక విచిత్రమైనటువంటి అంగీని నేయించి అతనికి తొడిగించాడు. అది కుట్టు లేకుండా ఉన్నటువంటి నేత, అంటే ఏకముగా నేయబడ్డటువంటి అంగీ అని బైబిల్లో మనకు రాస్తున్నాడు అనమాట. ఆ ఏక అంగీ అతను తొడిగించినటువంటి యాకోబు తను సంతోషపడ్డాడు. తను ప్రేమించినటువంటి భార్య, తన కుమారుడు మరి ఎంతగానో అందంగా ఉన్నాడని అతను సంతోషపడ్డాడు. అంతేకాకుండా యోసేపు కూడా చాలా రూపవంతుడని బైబిల్లో మనకి సెలవిస్తూ వచ్చాడు. ఆ చక్కటి అందం కలిగినటువంటి ఆ యొక్క యోసేపుని ఎంతగా ప్రేమించాడంటే మిగిలిన వారి కంటే కూడా ఎక్కువగా యోసేపుని ఆ యాకోబు తండ్రి ప్రేమించాడు. అందువలన ఆ విచిత్రపు అంగీని అతనికి తొలగించి అతని జీవితంలో అందరికంటే కూడా అతన్ని ఎక్కువగా హెచ్చించినట్లుగా, లేదా అతని ఏళ్ళ ఎక్కువ ఆ యొక్క ప్రేమను కనపరిచి మిగిలిన అందరికి కూడా ఒక వ్యత్యాసాన్ని కనపరచడం ద్వారా వాళ్ళందరికీ కూడా కోపంతో ఉన్నారు. దానికి తోడు ఏమైందంటే యోసేపు కలలుగంటా ఉండేటువంటి వాడు. ఆ కళలో ఎలాంటి కళలు వచ్చినాయా అంటే 2 విచిత్రమైన కళలు వచ్చినాయి. ఒక కళ ఎలాగొచ్చింది?
అతడు ఉన్నటువంటి సమయంలో 12 నక్షత్రాలు వచ్చి ఆ యొక్క ఇతని నక్షత్రం ఎదుట మోకరించినట్లుగా కల వచ్చింది. ఆ తర్వాత మరొక కళ ఏంటి, ఆ యొక్క సూర్యుడు చంద్రుడు కూడా నక్షత్రాలతో పాటు శాస్త్రాంగపడ్డట్టుగా కలగన్నాడు. తండ్రికి చెప్పినప్పుడు తండ్రి అతన్ని బాగా ప్రేమించాడు కాబట్టి మరీ కోపగించకుండా, తప్పు నాయన, మరి నువ్వు వచ్చిన కళ ఏంటంటే నీతో పాటు నీ ఎదుటగా నీ అన్నదమ్ములందరూ వచ్చి మోకాళ్ళు వేశారా, అలాంటి కళ కనకూడదు, తప్పు అని చెప్పాడు మొట్టమొదటి. తర్వాత మరొక కలగన్నాడు, అదేంటి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మోకరించినాయి. ఆ కళ చెప్పినప్పుడు చాలా బాధ కలిగి ఉంటుంది అతనికి కూడా, యాకోబుకి. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు, తల్లి తండ్రి. తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ కూడా కలిసి వీడెదురుగా సాష్టాంగ పట్టడం ఏంటి, తప్పు కదా. వీడందరికంటే ఆఖరోడు, ప్రస్తుతానికి ఇంకా బెన్యామిన్ జన్మించలేదు, 12వ వాడు. అయితే ఆఖరోడుగా ఉన్నవాడు 11వ వాడని బైబిల్లో మనకు తేటగా రాస్తూ వచ్చాడు. అయితే అతని యొక్క జీవితంలో అతను కన్నటువంటి కళ ద్వారా యాకోబు కూడా చిన్న మనస్సు కలత చెందింది. కానీ అతను ప్రేమించడం ద్వారా ఏమనుకున్నా అంటే చిన్న పక్షపాతం చూపించి అతనికి ఒక విచిత్రమైన అంగీని తొలగించి అతని ద్వారా మరి మిగిలినటువంటి వారి యొక్క సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు అయి ఉంటాడు బహుశా. కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నాడు కాబట్టి పెద్దోళ్ళందరూ చేసే సంగతులు చూసి ఇంటికి వచ్చి చెప్తూ ఉండేవాడు. అందువల్ల మిగిలిన అన్నలందరికి కూడా వీడి మీద ద్వేషం కలిగింది. ఆ ద్వేషము ఏమైందంటే ఇప్పుడు తన జీవితంలో గొప్ప బాధను తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఆ బాధ అది ప్రేమతో ఇచ్చినట్టు అంగి అయినప్పటికి కూడా అందులో దేవుడు మరి మనకి ఏమని చెప్తా అంటే తండ్రి చేత ఇవ్వబడ్డటువంటి అంగి అయినప్పటికీ ఆ అంగి అతని యొక్క జీవితంలో ఇబ్బందులకి గురి చేసింది. విచిత్రమైన అంగి, అది కుట్టు లేకుండా ఉన్నటువంటి ఏక అంగి, అందరికంటే ఎక్కువ విలువైనటువంటి అంగీని అతను తొడిగాడు కనుక అతని జీవితానికి అదేం చేసిందట, గొప్ప శ్రమను తీసుకొని వచ్చింది ఆ అంగి. ఆ వస్త్రము అతని జీవితంలో శ్రమ తీసుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రమ ఎలా వచ్చిందయ్యా అంటే మరి తన యొక్క జీవితము ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో పడేటువంటి సంఘటన వచ్చింది. ఇక్కడ 23వ వచనం ఏం చదువుతున్నాము, అన్నదమ్ములందరూ కూడా గొర్రెలు కాయటానికి వెళ్ళాడు. అక్కడికి యోసేపును పంపించాడు చూచిరమ్మని. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేశారు, వీడిని పట్టుకొని చంపేద్దాం అనుకున్నాడు. కారణం ఏంటంటే వారిలో ద్వేషం ఉంది, వారిలో కోపం ఉంది, వారికి చాలా అసూయ ఉంది. తండ్రి చేత ప్రేమించబడినవాడు, ఆ ప్రేమ మిగిలిన వాళ్ళకి కనపరచట్లేదు తండ్రి కనుక, అందువలన చాలా కోపపడి వాడిని మరణానికి అప్పగించాలన్నటువంటి ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి వాడిని పట్టుకొని ఏం చేశారు, మొట్టమొదట చంపేద్దాం అనుకున్నారు. కానీ రూబేన్ అనేవాడు ఏం చేశాడంటే, అయ్యా మీరు అలా చేయకూడదు, వాడు మన సోదరుడు కదా, వాడి యొక్క రక్త అపరాధం మనకెందుకు, వాడిని పడేయండి ఇక్కడ అని చెప్పినప్పుడు ఆ గుంట్లో పడేశారు. ఆ గుంట్లో పడేసిన తర్వాత ఏమైందంటే ఈ లోపల భోజనానికి వెళ్ళారు. రూబేన్ వచ్చేలేక ఏమైంది, ఆ వైపుగా ఎవరు వచ్చారంట, ఆ దారిలో గుండా ఇస్మాయిల్ వచ్చారు. ఆ ఇస్మాయిల్ వచ్చినప్పుడు మరొకరికి మరొక ఆలోచన వచ్చింది, వాడిని గుంటలో పడేస్తే వాడు పాపం అన్నం తిండి లేకుండా చచ్చిపోతాడు, అది కూడా మనకు అపరాధమేను కనుక వాడిని అలా చంపడం కంటే ఆ వస్తున్నటువంటి వ్యాపారస్తులకు అమ్మేస్తే దాంతో కొంత డబ్బు వస్తుంది మనకి, వాడు కూడా ప్రాణం పోకుండా ఉంటాడని చెప్పినప్పుడు సరే అని చెప్పి వాడిని తీసి ఆ గుంటలో నుంచి అంగీ తీసేసి ఆ ఇస్మాయిల్కి అమ్మేశారు. ఆ అంగీని ఒక మేకను చంపి గొర్రెను చంపి దాని రక్తాన్ని దానికి పూసి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, బాబు ఇదిగో నీ కుమారుడిదేమో అంగీ చూసుకో, ఇది ఎక్కడా యోసేపు అని అడుగుతున్నప్పుడు వాడు మాకు కనపడలేదయ్యా, మేము తిరుగుతా వస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఈ అంగీ కనపడింది, బహుశా అంగీ వాడితేనేమో గుర్తుపట్టు అని చెప్పి ఇచ్చినప్పుడు యాకోబు అంగీని గుర్తుపట్టి ఏం చేశాడంట, బహుగా ఏడ్చాడట, ప్రాణాన్ని తీయకుండా అమ్మివేశాడు. అలా చేసిన దాన్ని బట్టి ఏమైందంటే తన జీవితంలో వేసుకున్నటువంటి మొట్టమొదట ప్రేమతో తండ్రి అతనికి ఇచ్చినటువంటి అంగీ, ఆ వస్త్రం ద్వారా
శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అతడు తన జీవితం అంతా కూడా మరి ఏమైపోద్దు అనేటువంటి ఆలోచన లేకుండా అతని జీవితం మాత్రము దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో దేవుని యెడల తనకున్నటువంటి ఆ యొక్క నిరీక్షణలో అతను కొనసాగినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు మానవ జీవితం అనేది శ్రమలతో ఎప్పుడు కూడా వెంబడించేదిగా ఉంటుందని యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు అని చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? నిప్పు రవ్వలట పైకి ఎగురుతూ ఉంటాయి. మనం మంట వేసినప్పుడు కట్టెలు కాలుస్తూ ఉన్నప్పుడు లేదా ఏదైనా అంటించి నిప్పు వేసినప్పుడు ఏమవుతుంది? అది మండుతూనే ఉంటుంది. కానీ అందులోంచి ఏమవుతుంది? గాలి తగిలినప్పుడల్లా ఆ నిప్పుతో కూడిన రవ్వలు పైకి లెగుస్తూ ఉంటాయి. అలాగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ శ్రమ అనుభవం అనేటువంటి ఆ నిప్పు రవ్వలట మన జీవితంలో పైకి లెగుస్తూనే ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. అదే 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరొక మాట చెప్తా ఉన్నాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. బాధ అనేది మానవ జీవితంలో ఒక భాగం. మనం అనుకుంటాం బాగా ధనవంతులుగా ఉంటే బాధలు ఉండవని కదా. బాగా విస్తారంగా ఏదైనా కలిగి ఉన్నప్పుడు మనకు బాధ ఉండదు. ఎందుకంటే మనకు ఎక్కువ ఉంది కదా అనుకుంటాం, సంతోషంగా ఉన్నాం కదా అనుకుంటాం. కానీ ఏది ఎంత ఉన్నప్పటికి కూడా మానవ జీవితంలో బాధ అనేది తప్పదు అని యోబు ఇక్కడ మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు సెలవిస్తూ వచ్చారు. అలాగే తండ్రి చేత ఎంత ప్రేమించబడ్డప్పటికీ, ఎంత చక్కగా అతను పెంచబడినప్పటికీ, మరి అతనికి విచిత్రమైన అంగి వేసి మరి అల్లారు ముద్దుగా పెంచినప్పటికీ అతని జీవితంలో బాధ అనేది ఉన్నది. బాధ అనేది మానవ జీవితంలో ఎప్పుడు కూడా వెంట ఉండేదన్న వాస్తవాన్ని యోసేపు జీవితంలో మనం గమనిస్తూ వచ్చాం. కానీ అతడు దేవుని యందు మాత్రము నమ్మకను విడిచిపెట్టాడు. దేవుని యందు నమ్మకాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. అతడు నిరీక్షణని కోల్పోయినటువంటి వాడు కాకుండా ఆ బాధలో కూడా దేవుణ్ణి వెంబడించేవాడు, అంటే దేవుడు తనతో ఉండేటట్లుగా చూసుకున్నటువంటి వాడుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యాకోబు చెప్పినట్టుగా యాకోబు పుస్తకంలో పత్రికలో 1వ అధ్యాయం 2-4 వచనాలు మనం గమనిస్తాం. ఆ సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా ఎంచుకొని మీరు సంపూర్ణను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. ఏమన్నా అండి, శ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ శ్రమల్లో మనం కుంగిపోయే వారం కాకుండా ఓర్పును కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ ఓర్పు అనేది మన జీవితాల్లో ఏం చేస్తాట? మనల్ని ముందుకి నడిపించేదిగా ఉంటుంది. ఆ ఓర్పు అనేది మనము ఎప్పుడూ కూడా దేవునితో ఉండేటువంటి స్థితిని మనకి కలిగించేదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు దేని విషయంలో కూడా మీరు బాధపడకుండా అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారును సంపూర్ణులుగా ఉండటానికి మీలో ఉన్నటువంటి ఓర్పు అది కొనసాగించాలి అని చెప్పాడు. అదే ఇక్కడ యోసేపు జీవితంలో మనము గమనిస్తూ ఉన్నాము. తనకి ఆ శ్రమ కలిగినా సరే అతడు మాత్రము ఆ యొక్క ఓర్పును, లేకపోతే తనకున్నటువంటి నిరీక్షణ, అతనికి వచ్చినటువంటి ఆ కళను మర్చిపోలేదు. ఆ కళను మర్చిపోకుండా దాన్ని సహించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ప్రేమతో ఇవ్వబడ్డటువంటి ఆ వస్త్రము, అంగి. కానీ ఆ అంగి తన జీవితంలో శ్రమను తీసుకొని వచ్చింది. రెండవ అంగిని మనం గమనించినట్లయితే అది ఏంటయ్యా అంటే అతని జీవితంలో పోతీఫర్ ద్వారా ఇవ్వబడింది. ఆదికాండంలో 39వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా
ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా అంటే ఇక్కడ ఐగుప్తుడు అంటే ఆ పోతీఫరు ద్వారా ఇవ్వబడ్డటువంటి అంగీ ఇది. ఏ అంగీ అది? ఒక సేవకుని అంగీ అది. బానిసగా కొనబడ్డాడు. అవునా? బానిసగా కొనబడ్డాడు. ఈ పోతీఫరు చాలా ధనవంతుడు. అతని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు, బానిసలు ఉన్నారు, బానిసలు కూడా ఉన్నారు. కాబట్టి బానిసగా కొనబడ్డటువంటి యొక్క యోసేపు ఇంటికి తెచ్చిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక, అతడు ఓర్పు నిరీక్షణ కలిగినటువంటి వాడు కనుక, అతని జీవితంలో దేవుడు అతనితో ఉండటం ద్వారా అతడు మెల్లమెల్లగా ఆశీర్వదించబడతా వచ్చాడు. మెల్లమెల్లగా అతడు దీవించబడతా వచ్చాడు. దేవుడు అతన్ని దీవించడం మాత్రమే కాదు, కానీ అతని ద్వారా ఆ యొక్క ఐగుప్తీయుని యొక్క ఇంటిని కూడా దీవించాడట. పోతీఫర్ యొక్క ఇంటిని కూడా దీవించాడు. అతని ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించాడని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు భోజనము చేయటం తప్ప అతనికి ఏమున్నదో ఏమి లేదో అని విచారణ చేయకుండా సమస్తాన్ని కూడా అతని చేతికి అప్పగించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు బానిసగా నుంచి ఎక్కడికి వచ్చాడు? ఒక సేవకుడుగా వచ్చాడు. బానిస నుంచి ఒక సేవకుడుగా వచ్చాడు. ఒక సేవకుడుగా పోతీఫరు అధికారిగా చేసి, అంటే ఏంటి, ఆ బానిసలందరి మీద ఒక పెద్దగా చేశాడు, అధికారిగా చేశాడు, పెద్దవాడిగా చేశాడు, చిన్న పదవినిచ్చాడు అన్నమాట. పదవి అంటే ఏంటంటే వాడందరూ చూసుకో, నువ్వు జాగ్రత్తగా అని చెప్పి తనకి ఏముందో కూడా అతనికి తెలియకుండా సమస్తం కూడా అతని చేతికి అప్పగించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పోతీఫరు మరి అతన్ని ఎంతగా నమ్మాడో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పోతీఫరు అతన్ని నమ్మటానికి కారణం ఏంటి? దేవుడు అతనితో ఉన్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దేవుడు అతని ద్వారా పోతీఫరును ఆశీర్వదించాడు, అతని ఇంటిని అంతను కూడా ఆశీర్వదించాడు, అతనికి కలిగిన సొత్తంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు అని రాస్తున్నాడు. అతనికి కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? యోసేపును బట్టి. ఎందుకట ఆ కింద వచ్చి అదే అన్నాడు, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను అని జ్ఞాపకం చేశాడు. యోసేపు నిమిత్తమే అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు అంటే, ఇప్పుడు యోసేపుకి ఇచ్చిన అంగీ అంటే ఒక సేవకుని అంగీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సేవకుని అంగీలో నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళాలంటే, ఫలించాలంటే, ఆశీర్వదించబడాలంటే అతడు మరి ఇంకా గొప్పగా చేయబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా గొప్పగా చేయబడాలంటే ఏం చేయాలి? అతన్ని మెల్లమెల్లగా దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తూ ఉండగా, ఆ పరీక్షల్లో పైకి వెళుతూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. ఆ ఆశీర్వాదం ఎలాగొచ్చిందయ్యా అంటే, అతనికి ఉన్నటువంటి నిరీక్షణ, అతనికి ఉన్నటువంటి విశ్వాసము, అతనిలో ఉన్నటువంటి దైవభక్తి అనేది అతని జీవితాన్ని బానిసలో నుంచి సేవకుడుగా తీసుకొని వచ్చింది. ఆ సేవకుడుగా తీసుకొని వచ్చినప్పుడు ఆ అంగీ ద్వారా కొంత ఘనత కలిగింది, కొంత మరి ఆ యొక్క బాధ అనేది తగ్గింది. కానీ అప్పుడు మరలా మలుపు తిరిగింది. మనం 11వ వచనం దగ్గర నుంచి 18వ వచనం దాకా అక్కడ గమనించినప్పుడు అక్కడ మరొక శోధన ఎదురొచ్చింది. ఆ పోతీఫర్ యొక్క భార్య అతనిని మరి ఇబ్బంది పెట్టింది. తన జీవితంలో మరి అతను పారిపోయినప్పుడు ఇశ్రాయేలీయుడు వచ్చి ఒక ఐగుప్తుని అవమానించాడని చెప్పి ఆ పోతీఫర్కి చెప్పినప్పుడు, పోతీఫరు మరి యోసేపుని ఎంతగా నమ్మాడు, ఎంతగా అతన్ని తన ఇంటిలో ఏముందో లేదో కూడా అతడు తెలుసుకోకుండా సమస్తం అతని చేతికి అప్పగించాడని రాస్తున్నాడు. అంతగా నమ్మి ప్రశాంతంగా ఉన్నటువంటి వాడు మరి ఈ మాటని ఎలా నమ్మగలిగాడు?
కదా. అలా చేస్తాడని నమ్ముతాడా? నమ్మడు. కానీ ఇక్కడ దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చే కొంది బాధ అనేది, శోధన అనేది, లేదా పరీక్ష అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకనే పేతురు గారు చెప్పినట్లుగా మొదటి పేతురు పత్రికలో మీ విశ్వాసము ఎలాంటిదట? సువర్ణము కంటే గొప్పదని చెప్తున్నారు. సువర్ణము ఎలాగైతే అది శుద్ధి చేయబడతా ఉంటుందో కదా, అది అగ్ని పరీక్ష చేత శుద్ధి చేయబడి దానిలో ఉన్నటువంటి వన్నె బయటకు వస్తారు. అలాగే మీ విశ్వాసము కూడా బంగారము కంటే కూడా ఇంకా విలువైనది. అది ఎలాగ పరీక్షించబడి మరి ఎక్కువైన ఆ వన్నెను తీసుకుని వచ్చేదిగా ఉంటుందని పేతురు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇప్పుడేమైందంటే అతడు నమ్మాడో నమ్మలేదో మనకి అనవసరం, కానీ దేవుని యొక్క పరీక్ష ఇప్పుడు ఏమైందంటే ఇంకా అతడు అణచబడాలి. ఒక కత్తి పొదును కావాలంటే ఏం చేయాలంటే దానిని కొలిమిలో పెట్టి కాల్చబడాలి. కాల్చిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని ఆ మలాట పెట్టి సుత్తి పెట్టి కొడతారు. అది కాల్చినప్పుడు బాధ కలుగుతుంది, కొట్టినప్పుడు బాధ కలుగుతుంది. కానీ కత్తిగా తయారైన తర్వాత అది దేన్నైనా కొయ్యగలుగుతుంది కదా. అది కొయ్యటానికి ఉపయోగించాలంటే, అది ఒక మంచి ఉపయోగకరమైన పనిముట్టుగా చేయబడాలంటే అది కాల్చబడాలి, కొట్టబడాలి. ఇప్పుడు దేవుడు యోసేపును ఫలింపచేసే కొమ్మగా చేయాలనుకున్నాడు. ఆ నక్షత్రాలన్నీ కూడా అతని ఎదుట సాష్టాంగ పడాలని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా అతని ఎదుట సాష్టాంగ పడాలని అతను కలిగిన కళ నిజం చేయాలి. ఆ కళ నిజం కావాలంటే ఏం చేయబడాలి? ఇప్పుడు అతడు పనికొచ్చే ఒక పాత్రగా, లేకపోతే పనికొచ్చే ఒక పనిముట్టుగా చేయబడాలి. ఆ పనికొచ్చే పనిముట్టుగా చేయబడాలంటే ఇప్పుడు అగ్ని పరీక్ష ద్వారా, బలమైన పరీక్ష ద్వారా అతడు ముందుకే సాగుతున్నాడు అన్నమాట. అందులో గుండా వెళుతుండగా దేవుడు మరి తన యొక్క జీవితంలో ఇంకా విశ్వాసాన్ని కలిగించాడు, ఇంకా నిరీక్షణ కలిగించాడు, ఇంకా కావలసినటువంటి ఓర్పును కలిగించాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అతను తీసుకొని పోయి ఏం చేశాడు? 18వ వచనం మనం చూస్తూ ఉంటే అక్కడ అతన్ని చెరసాల్లో వేశారని రాస్తున్నాం. ఏం చేశారట? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల్లో ఏమైందని జ్ఞాపకం చేస్తున్నాడా అంటే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికిరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా చేశాను అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశాడంట? ఇప్పుడు ఆ చెరసాల వేయబడిన తర్వాత దేవుడు అతనితో ఉన్నాడా? ఉన్నాడు. అన్నదమ్ములు గుంటలో వేసినప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు కనుక ప్రాణం పోకుండా తీసి బయటికి అమ్మివేశాడు. అమ్మివేయబడిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక అతడు ఆశీర్వదించబడటం ఆ పోతీఫరు చూసి అతనికి ఇంకొంచెం లేవనెత్తాడు. ఇప్పుడు దేవుని యొక్క పరీక్షలు ఏమైందంటే మరలా అతను ఎక్కడ చెరసాల పడవేయబడ్డాడు. చెరసాల పడవేసినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధికారి అతని మీద కటాక్షం కలిగించాడు. చెరసాల అధికారికి అతని మీద కటాక్షం కలిగింది. దేవుడు ఈ యొక్క చెరసాల అధికారి ద్వారా మరొక అంగీ లాంటిది ఇవ్వబడ్డది. అదేంటయ్యా అంటే త్యాగం. ఇప్పుడు అతను సమస్తం కూడా త్యాగం చేయటం జరిగింది. ఆ త్యాగం ద్వారా తన జీవితంలో ఏమైందయ్యా అంటే అతడు పైకి తీసుకెళ్ళబడేవాడుగా ఉంటాడు. ఉన్నతమైన స్థితిలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తగ్గించుకోవాలి. త్యాగం అంటే ఏంటి? విడిచిపెట్టేయడం అంటే ఏంటి? దేవుడు తన కుమారుడు మన కొరకు త్యాగం చేస్తాడున్నాడు. అంటే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని మన కొరకు ఈ భూలోకాన్ని విడిచిపెట్టేశాడు ఆయన. అది త్యాగం అంటే.
అందుకొరకే తగ్గించుకోవడం. అయితే ఇక్కడ అతనికి ఇవ్వబడ్డటువంటి మరొక అంగీ ఏదయ్యా అంటే త్యాగమని జ్ఞాపకం చేస్తున్నాడు. తన జీవితం అంతా కూడా త్యాగం చేయడానికి యోసేపు అంగీకరించాడు. ఏది ఏమైనా సరే తను ఇప్పుడు దాకా బతికినటువంటి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జీవితం కానీ, పోతీఫర్ దగ్గర ఇప్పటి వరకు తనకు కలిగినటువంటి ఆ విలువైన జీవితం కానీ సమస్తాన్ని కూడా త్యాగం చేశాడు. అది త్యాగం చేశాడు కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడంట, ఆ జైల్లో ఆ చెరసాల్లో ఆ అధికారి ద్వారా మరొక వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రం ద్వారా ఏమైందా అంటే తన జీవితంలో ముందుకి కొనసాగించబడిన వాడుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 41వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం గమనిస్తే, ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటివి, ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలిగిన కలలు చెరో ఒకటి కంటివి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీయుడైన వాడు మాతో కూడా ఉండెను. అతనితో ఆ కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కరి కళ చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ ఏ భావం తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగాను. చాలా ఏమన్నాడు ఇక్కడ, చెరసాలలో ఆ యొక్క చెరసాల అధికారి అతనికి ఇచ్చినటువంటి అంగీ ఏంటంటే తన జీవితంలో త్యాగం చేసేటువంటి అవకాశాన్ని కలిగించాడు. ఆ అంగీ ఇచ్చాడు. ఇప్పుడు అక్కడికి ఏమైంది, ఇద్దరు చెరసాల్లోకి వచ్చారు. ఎవరాళ్ళు, రాజు యొక్క పానదాయకుడు, భక్షకుడు. రాజుకి భోజనం ఇచ్చేవాడు, రాజుకి ద్రాక్షరసం ఇచ్చేవాడు, పానం ఇచ్చేవాడు. ఆ ఇద్దరం కూడా చెరసాల్లో వేశారు. మరి ఏం పొరపాటు జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ పొరపాటు చొప్పున వాడిని తీసి చెరసాల్లో పడేశారు. ఏది, అతను ఫరో యొక్క జన్మదినాన్ని జరిగింది పొరపాటు. అది జరిగినప్పుడు చెరసాల్లో పడేశారు వాళ్ళని. ఆ చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ఎవరున్నారు, యోసేపు ఉన్నాడు. యోసేపు ఉన్నాడు, యోసేపుతో దేవుడు ఉన్నాడు. యోసేపుకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే అతని జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళటానికి అనేకమైన మలుపులు నడిపిస్తూ అతన్ని ఒక్కొక్క వస్త్రాన్ని ధరింపచేసి పైకి తీసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు తన జీవితంలో ఏమైందంటే ఇద్దరు వచ్చినటువంటి ఆ ఖైదీలు ఒక రాత్రి కలగన్నారు. వారు భయంతో ఏడుస్తా దుఃఖపడతా ఉన్నారు. అయ్యో ఏం జరుగుద్దు అని. ఎందుకులా మీరు బాధపడుతున్నారని అడిగినప్పుడు యోసేపుకు వాళ్ళు ఏం చెప్తున్నాడు, అయ్యా మాకు కళ వచ్చింది, ఆ కళ ఇద్దరం ఒకేలా కన్నాము, వేరువేరుగా ఉన్నాయి అని చెప్పి ఆ కళ ఏంటో చెప్పారు. ఆ కళ ఏంటి, ఒకడేమో 3 బుట్టలు ఆ యొక్క భక్షాలు తీసుకొని వెళ్తా ఉన్నాడు. కాకొచ్చి వాటిని తనుకొని పోయింది పైనుంచి. మరొకడు 3 గెలలు తీసుకొని వాటిని పిండి ద్రాక్షాలని రసం తీసి అది పాత్రలో పట్టుకొని తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ 2 కళలు వచ్చినప్పుడు యోసేపు ఆ 2 కళలకు ఆ భావం చెప్పాడు, అర్థం చెప్పాడు. ఆ భావం ఏంటి, ఆ భక్షకుడు ఏమనో అదిగో 3 దినాల తర్వాత నువ్వు ఊరేయబడతావురా అని చెప్పాడు. అలాగే ఈ పానదాయకుడికి ఏం చెప్పాడు, 3 దినాల తర్వాత నీ ఉద్యోగం మళ్ళీ నీకు ఇస్తారు, నీ చేతిలో ఆ కప్పు ఉంటుంది, ఆ పాత్ర ఉంటుంది, నువ్వు రాజు ఎదురుగా ఉంటావని చెప్పాడు. యోసేపు చెప్పినట్లుగానే వారి జీవితాల్లో 3 దినాల తర్వాత జరిగింది. యోసేపు ఏం చెప్పాడు వాళ్ళకి, అయ్యా మీరు బయటికి వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలే. వెంటనే వెళ్ళి చెప్తే ఏమయ్యేది, ఏం జరిగేది కాదు కదా. మనం అనుకుంటా ఉంటాము, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను అనుకోండి ఇప్పుడు జరిగిపోతే అంత బాగుంటుందని. నేను అనుకోండి నాకు వద్దనుకున్నది ఇప్పుడు జరగకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా. కావాల్సిందే ఇప్పుడే అవ్వాలనుకుంటాం, జరగాల్సిందే ఇప్పుడు జరగకూడదు, వాయిదా పడితే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుని యొక్క సమయం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఉద్దేశం వేరు. అందుకొరకే
దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన ఆలోచన చొప్పున ఆయన మార్గాలు నడిపిస్తాడు. మన ఆలోచన చొప్పున మన మార్గాల్లో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపించదు. కనుకనే దేవుని ఆలోచన ప్రకారం యోసేపు నడిపించబడతా ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ కళ నెరవేర్పులోనికి తేవాలి. ఆ కళ దేవుడే కలిగించాడు. ఆ కుటుంబాన్ని కాపాడటానికి యోసేపుని ఐగుప్తులకు పంపించాలి. రాబోయే కరువులో వారిని విమోచించాలి. అందుకొరకే దేవుని ప్రణాళిక చొప్పున ద్వేషాన్ని పుట్టించి అన్నదమ్ములకి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత కొనుక్కున్న వాడి దగ్గర కరుణ పుట్టించి వాడి ద్వారా మరలా పైకెత్తించాడు. అక్కడ మళ్ళా శోధన పరీక్ష పెట్టి మళ్ళా తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. యోసేపు చెరసాల్లో పడేయకపోతే పోతీఫర్ ఇంట్లోనే ఆ పోతీఫర్ యొక్క ప్రధాన దాసుడుగా ఉండేవాడు. జీవితం అక్కడే అయిపోయింది, రాజు అయ్యేవాడు కాదు. కనుక ఇప్పుడు ఏం చేస్తాడంటే శోధన పరీక్ష పెట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వెంటనే జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఇంకొక అధికారం వచ్చేదేమో, కానీ ఫరో తర్వాత ఫరో అయ్యేవాడు కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? 4వ అంగి ఏదయ్యా అంటే ఆ వస్త్రము ఫరో ద్వారా ఇవ్వబడినటువంటి వస్త్రం. ఆ వస్త్రం ఏదో తెలుసా? అధికారంతో కూడింది, సార్వభౌమత్వం. దేవుడేమనుకున్నాడు? యోసేపుని సార్వభౌముడుగా చేయాలనుకున్నాడు ఐగుప్తుకి. యోసేపుని ఐగుప్తుకి రాజుగా చేయాలనుకున్నాడు. ఆ రాజుగా చేయాలంటే పోతీఫర్ ఉంటే అవ్వదు. అందుకని చెరలో వేయించాడు. చెరలో ఎమ్మటే వస్తే ఆ పోతీఫర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏమయ్యేది? ఒకవేళ బతుకుంటే ఫరో దగ్గర పెద్ద సావుకుడు అయ్యేవాడు. కానీ ఇప్పుడు దేవుడు మరొక విషయాన్ని కలిగించాడు. అక్కడ 4వది ఏంటంటే ఫరోకి కళ కనిపించాడు. ఫరోకి కళ వచ్చేట్టుగా చేశాడు. ఆ కళ ఏంటి? ఎవడు కూడా భావం చెప్పలేకపోయాడు. 7 బలిసిన ఆవులు వచ్చినాయి ముందు. ఆ తర్వాత బక్క చిక్కిన 7 ఆవులు వచ్చినాయి. ఈ బక్క చిక్కిన వచ్చిన ఆవులు బలిసిన 7 ఆవుల్ని మింగేసినాయి. ఇంకొక కళ వచ్చింది దాంతోపాటు. అదేంటి? బాగా బలిసిన వెన్నులు వచ్చినాయి 7. ఆ ఎన్నులు కోసిన తర్వాత ఏమైంది? తర్వాత పీలగా ఉన్న సన్నటి వెన్నులు వచ్చినాయి 7. ఈ సన్నగా పీలగా ఉన్న వెన్నులు ఈ బలంగా ఉన్నటువంటి 7 వెన్నుల్ని మింగేసింది. దాని అర్థం ఏంటంటే ఒకే భావము 2 సార్లు దేవుడు జ్ఞాపకం చేశాడు. అందుకనే బైబిల్లో చెప్తా ఉంటాడు, దేవుడు ఒక్కమారు మాట్లాడు, 2 మార్లు మాట్లాడతాడు. దేవుడు 2 సార్లు చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. ఇప్పుడు ఫరోకి 2 కళలు ఇచ్చాడు. ఒకటేమో ఆవులతో, రెండోది ఆ యొక్క వెన్నులతో, పంటతో ఇచ్చాడు. ఆ 2 కూడా ఎవడు శకునుగాండు కానీ, మరి ఆ యొక్క మేధావులు కానీ, ఆ పండితులు కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు ఐగుప్తులో. ఇప్పుడు రాజు తలనొప్పి వచ్చింది, బాధపడిపోతా ఉన్నాడు, ఏం చేయాలరా? ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఏంటి అంటే అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవడు? పానదాయకుడు. పానదాయకుడు అప్పుడు జ్ఞాపకం చేసుకొని రాజుతో చెప్తున్నాడు, కప్పు అందిస్తా. బాగా మందు తాగుతూ ఉన్నాడు రాజుగారు, పాపం బాగా ఏం చేయలేక అందిస్తా. అప్పుడు జ్ఞాపకం చేసుకుని చెప్తాయా, రాజా నన్ను మన్నించు, నా తప్పిదా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇదిగో నీకు ఈ బాధ పోవాలంటే, నీకు వచ్చిన కలభావం తెలియాలంటే నా సంగతి నేను చెప్తానంటే చెప్పురా అన్నాడు. పాపం నాకు ఇలా కళ వచ్చింది, మేము ఇద్దరం అక్కడికి వెళ్ళాము, జరిగిన సంగతి నిదయ్యా, వాడు చచ్చిపోయాడు, నేను మరలా వచ్చాను, అక్కడ ఉన్నవాడు అక్కడ హెబ్రీయుడు ఉన్నాడు, వాడు మాకు కలభావం చెప్పాడు రాజా అని చెప్పాడు. అప్పుడు ఫరో ఏం చేశాడు? ఫరో యోసేపును పిలిపించాడు. ఫరో తన కళను చెప్పాడు. ఆ కళ వినంగానే యోసేపు దాని భావాన్ని చెప్పాడు. యోసేపు తన భావాన్ని చెప్పి దేవుడు ఫరో
క్షేమకరమైన ఉత్తరం ఇచ్చానని ఫరోతో చెప్పానని రాస్తున్నాడు 16వ వచనం. కనుక దేవుడు నీకు దాన్ని తెలియజేశాడంటే దాని ద్వారా నీకు ఒక మేలు చేశాడయ్యా. రాబోయే 7 సంవత్సరాలు మంచి పంట పండుద్ది. ఆ తర్వాత 7 సంవత్సరాలు పంట పండదు, కరువు వచ్చింది. కాబట్టి ఈ కరువు వచ్చిన 7 సంవత్సరాలు పండిన పంట అంతా తినేస్తాయి. కనుక మంచి జ్ఞానం ఉన్నవాడిని, బుద్ధి కలిగిన వాడిని, ఒక మంచోడు చూసుకొని 7 సంవత్సరాల పంట దాచిపెట్టుకో. 7 సంవత్సరాల కరువులో నీకు అది ఉపయోగపడుతుంది. లేకపోతే అంత కూడా దేశమంతా నాశనం అయిపోద్దని చెప్పారు. దేశమంతా నాశనం అయిపోద్దని చెప్పారు. అప్పుడు ఫరో ఏమన్నాడంటే, నీకంటే వివేకము కలిగిన వాడు, నీకంటే యుక్తి కలిగిన వాడు, నీకంటే జ్ఞానం కలిగిన వాడు, నీకంటే దైవాత్మ కలిగిన వాడు మరొకడు లేడు, కనుక నీవే చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఏం చేశాడు తెలుసా? అతనికి ఒక అంగీ వేశాడు. ఏ అంగీ అది? ఐగుప్తు దేశములో రాజుగా ఉండదగినటువంటి సర్వభౌమాధికారాన్ని ఇచ్చాడు. సర్వాధికారాన్ని ఇచ్చేశాడు. పోతిఫర్ ఏమన్నాడు? నేను తింటాం తప్ప ఇంకా నాకు ఏముందో ఏమి లేదో నాకు తెలియదురా బాబు, నువ్వే చూసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఫరో కూడా ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ సింహాసనం తప్ప నాకు ఇంకా ఏది వద్దు. సింహాసనం ఒక్కసారి నీకంటే పైన నేను రాజుగా ఉంటా, అంతే, అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఐగుప్తుల్లో ఎవడు కూడా యోసేపుకి తెలియకుండా కాలు కానీ చేయి కానీ కదల్చడానికి వీల్లేదని ఆజ్ఞ జారీ చేశాడు. సర్వభౌమ అధికారాన్ని ఇచ్చాడు. తన రెండవ గుర్రాన్ని తెప్పించి తన ఉంగరాన్ని పెట్టి ఆ గుర్రం మీద, రథం మీద ఎక్కించి ఆ దేశమంతా కూడా ఊరేగించాడు. ఆ దేశమంతా కూడా ప్రకటన చేశాడు, యోసేపు ఐగుప్తుకి ఫరో తర్వాత రాజు. సర్వభౌమాధికారాన్ని ఇచ్చాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక అతడు అంచెలంచెలుగా హెచ్చించబడ్డాడు అని రాస్తున్నాడు. ఈ 4వ అంగి ఏదయ్యా అంటే సర్వభౌమ అధికారముతో కూడినటువంటి దేవుడు చేయాలనుకున్నది ఇది. అంతేగాని యాకోబు ప్రేమించి ఇచ్చిన విచిత్రమైన అంగీ కాదు. లేకపోతే అందరికంటే బాగా పనిచేశాడు వీడి ద్వారా దేవుడు నన్ను దీవించాడని ఒక సేవకుడుగా ఇచ్చిన అంగీ కాదు. లేదంటే చెరసాల్లో చేసిన తర్వాత కలభావం చెప్పాడు కదా, వీడి మీద కటాక్షం కలిగి వాడికి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఇచ్చినటువంటి అంగీ కాదు. దేవుడు ఏ అంగీ ఇవ్వాలనుకున్నాడు? సార్వభౌమ అధికారము, సర్వభౌమ అధికారాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఆ అంగీ పొందాలంటే ఎన్ని మలుపులు తిరుగుకుంటా వచ్చాడు. ఇప్పుడు అన్ని మలుపులు తిరగాలి. మనం ఏమనుకుంటామంటే శోధన రాగానే ఇంకా జీవితం ఎందుకు, ఇంకా దేవుడు ఎందుకు అనుకుంటాం. బాధ రాగానే బాగా వచ్చి బాగా పైకి ఎదిగాం కదా, మళ్ళా ఇదొక ఇబ్బంది ఏంటి అని మళ్ళా మనం బాధపడి దేవుడు విడిచిపెడతాం. పౌలు కూడా రోమపత్రిక 5వ అధ్యాయం అదే జ్ఞాపకం చేశాడు. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగొచ్చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? శ్రమ ఓర్పును కలిగించింది కదా, ఓర్చుకున్నాడు, శ్రమలో ఓర్చుకున్నాడు. ఆ ఓర్పు కలుగొట్టడం వల్ల ఏమైంది? పరీక్షలోకి వెళ్ళాడు. ఆ పరీక్షలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఇప్పుడు నిరీక్షణ వచ్చింది. ఇప్పుడు ఆ నిరీక్షణ ఏం చేసింది? అతన్ని రాజుగా చేసింది. అతనికి వచ్చిన కళ నెరవేర్చడానికి ఒక మూలాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క 5-7 రాజుగా ఫరో తర్వాత ఫరోగా చేయబడ్డాడు. పంట పండుతూ ఉంది. కొట్లన్నీ పగలగొట్టి పెద్ద కొట్లు చేశాడు. పండిన పండంతా కూడా కొని ఏం చేశాడు? జనులకు సరిపోయిన తర్వాత మిగిలిన మొత్తం కొనేశాడు. ఆ కొట్లు దాచిపెట్టేశాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత కరువు మొదలైంది. ఆ కరువులో ఎక్కడి దాకా వెళ్ళిందంట? కరువు కనానులో కూడా వెళ్ళిందంట.
కనానులో కూడా కరువు వెళ్ళింది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కళ నెరవేర్పులోనికి తీసుకొని వస్తున్నాడు. ఆ కళ నెరవేరాలంటే ఏం కావాలి? దేశమంతా కరువు రావాలి. కరువు లేకపోతే యోసేపు అన్నదమ్ములు వచ్చి ఒడ్డు కొనుక్కెళ్తారా? దాన్ని కొనుక్కెళ్తారా? కొనుక్కొని పోతారు. కరువు రావాలి. అందుకనే దేవుడు కరువు పెట్టాడు. ఆ కరువు ఐగుప్తులోనే కాదు, లోకమంతా కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చిన తర్వాత ఇప్పుడు 1 సంవత్సరం బాగానే ఉంటుంది కదా, పండింది కాబట్టి కొంత ఎంతో కొంత పోయింది ఉంది, పాతది ఉంది కాబట్టి సర్దుకున్నారు. 2వ సంవత్సరం వచ్చేసరికి ఏమైంది? పాతది అయిపోయింది, పంట లేకుండా పోయింది. ఇప్పుడు మొదలైంది వెతుకులాట. ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ ఎక్కడ లేదా, ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉందంట అని చెప్పి తెలిసింది యాకోబుకి. అందుకని ఏం చేశాడయ్యా, మీరు మేము చచ్చిపోకుండా మీరు వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళి ధాన్యం కొనుక్కురండి. అక్కడికి వెళ్తా రాజుగారికి మీరు అనేక రకాల సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి కణాల్లో అవి ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి ధాన్యం తీసుకున్నామని చెప్పినప్పుడు అన్నదమ్ములు వెళ్ళారు. అన్నదమ్ములు వెళ్ళి ఏం చేశారు? సాష్టాంగపడ్డారు కదా. నక్షత్రాలన్నీ కూడా 11 నక్షత్రాలు సాష్టాంగపడ్డాయి. ఆ సాష్టాంగపడ్డప్పుడు యోసేపు అనుకుంటాడు, దేవానికి స్తోత్రం అనుకొని ఉంటాడు. ఇదిగో ఇందుకే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు అనుకొని ఉంటాడు. దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆ గొప్ప ఫలింపు, ఆ గొప్ప ఆశీర్వాదం దేవుడు అతనికి తీసుకొని వస్తా ఉన్నాడు. కాబట్టి ఏమైంది? ఇప్పుడు అన్నదమ్ములు వెళ్ళి ధాన్యం తీసుకొని వెళ్ళారు, మరలా 2వసారి వచ్చారు, పట్టేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అన్నదమ్ములతో పాటు సూర్యుడు చంద్రుడు, సూర్యచంద్రుడు కూడా రావాలి. సూర్యచంద్రుడు కూడా వచ్చి నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఆ యాకోబు వచ్చి మరి మా కుమారుని చూసి, చచ్చిపోయాడు అనుకున్న కుమారుని చూసి సంతోషించాడు. బెన్యామీన్ని తీసుకొని వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదం అలా వచ్చింది. సమస్తము ఐగుప్తు పరిపాలించింది. ఆ ఐగుప్తులో ఫరో తర్వాత ఫరోగా చేయబడ్డాడు. ఫరో ఎదుట నిలబడినప్పుడు యోసేపు అతనికి 30 సంవత్సరాలు ఏలుబడి చేసే గొప్ప ఆ భాగ్యాన్ని దేవుడు అతను కలిగించాడు. కనుక మనము కూడా మన జీవితాల్లో అనేకమైన మలుపులు తిరుగుతూ ఉంటాం. ఆ మలుపులు జరిగినప్పుడల్లా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ మలుపు తిరిగినప్పుడల్లా శ్రమ కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం దేవుణ్ణి విడిచిపెట్టేసేవాడంగా ఉంటాం, దేవుని మీద అసహించుకునేవాడంగా ఉంటాం, లేకపోతే దేవుణ్ణి కాదని లోకంలో కలిసిపోయాడంగా ఉంటాం. కానీ యోసేపు జీవితము అలాగ లేదు. యోసేపు జీవితం ఎలాగుందంటే ఎన్ని మలుపులు తిరిగినా సరే ప్రతి మలుపులో కూడా దేవుని మీద ఎక్కువైనటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎక్కువైన విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ఆయన చేయాలనుకున్నటువంటి ఆ స్థితిలోనికి దేవుడు ఆయన తీసుకొని వచ్చి ఆశీర్వాదాలతో నింపాడు. కనుక మనం కూడా మన జీవితాల్లో మలుపులు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, యాకోబు చెప్పినట్టు, పౌలు చెప్పినట్టు, పేతురు చెప్పినప్పుడు నానావిధ శ్రమలు కలిగినప్పుడు మనము బాధపడక సంతోషించి మనము కొదవలేని వారును అనునాంగులను సంపూర్ణమవటానికి మనము ప్రయత్నం చేయాలని, సంపూర్ణమవటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితాలకి దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అలాంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించి మనకు కలిగిన ప్రతి ఒక్క మలుపులో, శ్రమలో దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షని కోల్పోకుండా శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలిగించేటట్లుగా మనం ముందుకు సాగి దేవుని మహిమపరుద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా, యోసేపు అంటే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.